నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. సిరినటి బాలకృష్ణకు పద్మవిభూషణ్ అవార్డు రావడం సంతోషకరమని తణుకు శాసన రాధాకృష్ణ తెలిపారు. సినీ నటునిగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ట్రస్ట్ చైర్మన్గా విశేష సేవలు గుర్తింపుగా పద్మవిభూషణ్ అవార్డు రావడం అభినందనీయమని అన్నారు. పద్మశ్రీ పద్మభూషణ్ పురస్కారాలు పొందినటువంటి తెలుగు వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు బసవతారకం హాస్పిటల్ ద్వారా ఎంతోమంది క్యాన్సర్ రోగులను కాపాడుతూ వారందరికీ కూడా సేవలు అందిస్తున్నటువంటి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారికి పద్మభూషణ్ రావడం చాలా సంతోషం. ఈ సందర్భంగా బాలకృష్ణ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, కేవలం రాజకీయ రంగంలోనే కాదు, సినీ రంగంలోనే కాకుండా సేవా రంగంలో ముఖ్యంగా బాలకృష్ణ గారు చేస్తున్నటువంటి సేవలను గుర్తించి ఈరోజు ఈ పద్మభూషణ్ అవార్డు రావడం చాలా అభినందనీయమని ఈ సందర్భంగా తెలియజేసి, ముఖ్యంగా బాలకృష్ణ గారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు రాజకీయ రంగంలో కానీ అటు సేవా రంగంలో కానీ పేద ప్రజలను ఆదుకునే విధంగా, ముఖ్యంగా క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతోమంది పేదలకి ఉచిత వైద్యాన్ని అందిస్తూ వారి ప్రాణాలను కాపాడుతూ బాలకృష్ణ గారు ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆయన బసవతారకం హాస్పిటల్ చైర్మన్గా అక్కడ పరిస్థితుల్ని పూర్తిగా అవగాహన చేసుకుని నిరంతరం కూడా పర్యవేక్షిస్తూ ఆ హాస్పిటల్ ద్వారా ఎంతోమంది ఈరోజు పేదలకి ఉచిత వైద్యాన్ని అందిస్తూ క్యాన్సర్ పేషెంట్లందరినీ కూడా కాపాడటం జరుగుతుంది. ఈ విధంగా సేవారంగంలో భగవంతుడు ఆయనకు మరిన్ని ఆయురారోగ్య ఐశ్వర్యాలు కల్పించి ఆయన సేవా రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా, ఆయన సేవా తత్పరతను ముందుకు తీసుకెళ్లే విధంగా భగవంతుడి ఆశీస్సులు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గత 2 రోజుల నుండి ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగిన బాలోత్సవాల్లో 50కి పైగా పాఠశాల నుండి 2500 మందికి పైగా విద్యార్థులు 45 రకాల అకాడమిక్ కల్చర్ ఈవెంట్స్ తమ ప్రతిభను చాటుకున్నారు. విద్యార్థుల్లో నిబిడీకృతమైన సృజనాత్మకత శక్తులను వెలికితీసి అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని ఈ బాలోత్సవాలు వ్యక్తం చేస్తున్నాయని, భవిష్యత్తులో మరింతగా ఇటువంటి సంబరాలు జరుపుకోవాలని కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నిర్వహణ కమిటీ అధ్యక్షులు డాక్టర్ హుస్సేన్ అహ్మద్ అన్నారు. ప్రథమ ద్వితీయ బహుమతులతో పాటు సుమారు 300 సర్టిఫికెట్లతో పాటు మెమంటోలు, మెడల్స్ను విజేతలకు ఇచ్చేసిన అతిథులు అందజేశారు. ఎల్బిఎం గోపాల్ రెడ్డి చేసిన మ్యాజిక్ షో, పిల్లలు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో తణుకు బాలోత్సవ కమిటీ సభ్యులతో పాటు ఏపీపీ, ఎస్యుఎంఏ, మానవతా, రోటరీ క్లబ్ బాధ్యులు, వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. తణుకు బాలోత్సవ ప్రధాన కార్యదర్శి పి దక్షిణామూర్తి వందన సమర్పణ చేశారు. అన్నా ఇంగ్లీష్ ప్రొఫెసర్ అయిపోతావు నువ్వు. నీకు ఎంత ఇంగ్లీష్ అద్భుతంగా చూడు, అసలు ఎంత బాగా నేర్చుకోగలవు నువ్వు. చూడండి దక్షిణామూర్తి గారు చేసేటువంటిది. దీనికి వెనకాల బ్యాక్ బోన్ ఉన్నటువంటి వాళ్ళకి ప్రతి సమ్మర్లో. అలాగే రామకృష్ణ గారు ఇంకా వారి సహచరి అష్టలక్ష్మి మీది కోరుతున్నాను. అలాగే జగదంబ 5 మంది చిన్నపిల్లలుగా సోలో సెకండ్ మెడల్ ఎన్ రాధిక గారు, నండూరు రాధిక చేసి ఇందులో చైతన్య స్కూల్ వారి పక్కన పెట్టండి మేడం. గోల్డెన్ కిడ్స్ ఎన్టీఆర్ మున్సిపల్ అప్పర్ ప్రైమరీ ఎవరు వచ్చారు? శ్రేష్ఠ స్ప్రింగ్ బోర్డ్ కృష్ణారావు మేడం. అలా చేసేవాళ్ళకి మీకు ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల ఇంకా ముందు జనరేషన్స్ కంటే కూడా ఈ జనరేషన్ చాలా ఇంటెలిజెంట్ ప్లస్ చాలా యాక్టివ్గా ఉన్నారు. ఆ యాక్టివిటీస్లోనే మిస్యూజ్ కూడా చేయకుండా మంచిగా ఉపయోగించేలాగా పిల్లలని తల్లిదండ్రులు చూడాలి, టీచర్స్ చూడాలి. ఎందుకంటే వీళ్ళే రేపొద్దున మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన యువకులు యువతులు కూడా.
సో అందరినీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ టీ కమిటీ మెంబర్స్కి ఇలాంటి ఉత్సవాలు తెలిపినందుకు వాళ్ళకి నిజంగానే చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ రోజున బాలల్లో ఉన్న నివిడీకృతమైన సృజనాత్మకతని వెలికి తీసే యొక్క గొప్ప లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. దానికి మా సహకారం ప్రోత్సాహం ఉంటాయని చెప్పేసి మాకు చాలా సపోర్ట్ చేసిన వారు చాలామంది ఉన్నారు. అయితే సృజనాత్మక శక్తిని వెలికి తీసే వేదికలు, వాళ్ళు ప్రదర్శించే యొక్క వేదికలు కరువైపోయిన నేటి రోజుల్లో ఇందాక మ్యాజిక్ షోలో కానీ మనం మాట్లాడుతున్నప్పుడు కానీ ఈ ఇంటర్నెట్ యుగంలో సెల్ ఫోన్స్నే పట్టుకొని తిరుగుతున్నప్పుడు దాని నుంచి మంచి కంటే చెడు నేర్చుకోవటం ఎక్కువైనప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో స్కూల్స్లో స్కాలిస్టిక్స్ టెక్స్ట్ బుక్లో చెప్పినవి మాత్రమే అర్థం చేసుకొని నేర్చుకునే యొక్క పరిస్థితుల్లో వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కూడా చెడగొట్టుకొని చదువునే కష్టపడి చదువుతున్న రోజుల్లో చదువుని ఇష్టపడి చదివించాలి అంటే, వాళ్ళ యొక్క బ్రెయిన్ కెపాసిటీని పెంచాలంటే, వాళ్ళ యొక్క దేహ దారుఢ్యం బాగా ఉంటే తప్పితే, వాళ్ళ యొక్క ఆహారపు అలవాట్లు బాగా ఉంటే తప్పితే, వాళ్ళ యొక్క మెదడు చురుగ్గా పనిచేయకపోతే తప్పితే వాళ్ళు ఏమీ సాధించలేరని చెప్పేసి మేము వాళ్ళకి వివరించడం జరిగింది. అందుకని చెప్పేసి కూడా ఈ రోజుల్లో అవన్నీ లేకపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో వాటన్నిటిని కూడా తీసుకొని వెలికి తీసి అభివృద్ధి చేస్తే వాడిలో చురుకుదనం పెరుగుతుంది. ఆ విద్యార్థి భవిష్యత్తులో ఎన్నో విజయాలు సాధించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి మేము భావించి ఈ బాలోత్సవ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. తణుకు రూట్ స్కూల్ ఆఫ్ ఎసెన్షియల్ ఫ్యాకల్టీస్లో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినట్లు సంస్థ డైరెక్టర్ బి విద్యాకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. సంస్థ ప్రిన్సిపల్ ఎల్కే త్రిపాఠి జెండా ఎగురవేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ గణతంత్ర దినోత్సవ విశిష్టతను వివరించారు. నేటి బాలలే రేపటి పౌరులంటూ వారి బాధ్యతను విస్మరించకుండా దేశాభివృద్ధికి పాటుపడాలని, ఆకలి, పేదరికం, నిరక్షరాస్యత, అవినీతి రహిత సమాజం నిర్మాణంలో విద్యార్థుల యొక్క ముఖ్య పాత్ర ఎంతైనా అవసరమని సందేశాన్ని ఇచ్చారు. దీనిలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్య రూపకాలు చూపులను ఆకట్టుకున్నాయి. చిట్టుపొట్టు అడుగులతో చిన్నాలు చేసిన నృత్యాలకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ఏకపాత్రాభినయం, విచిత్ర వేషధారణ, ముగ్గుల పోటీలు, ఆటలు, పాటలు, నృత్య పోటీలు నిర్వహించారు. బెస్ట్ అకాడమిక్ పర్ఫార్మెన్స్, బెస్ట్ ఇంప్రూవ్మెంట్, 100% హాజరులో గెలుపొందిన విద్యార్థులకు మెమెంటో సర్టిఫికేట్లు అందజేశారు. కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ ఎల్కే త్రిపాఠి, ఎన్ సుధాకర్ వర్మ, బి విద్యాకాంత్, ప్రైమరీ ప్రిన్సిపాల్ టి సంజయ్, డి పద్మజ, వి శ్రీలత, ఎన్ మాణిక్య మాధురి, షేక్ సల్మా, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించినందుకు గాను తణుకు ప్రొహిబిషన్ ఎక్సైజ్ సిఐ సత్తి మణికంఠరెడ్డి ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్నారు. భీమవరంలో ఆదివారం నిర్వహించిన గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి చేతుల మీదుగా సిఐ మణికంఠరెడ్డి ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా సిఐను పలువురు అభినందించారు. తణుకు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంటింటికి వైద్య కార్యక్రమం కింద ప్రముఖ నేత్ర వైద్యులు హుస్సేన్ అహ్మద్, నిమ్మగడ్డ అచ్యుతరామయ్య తణుకు పాలంగిల్లో వృద్ధులకు ఉచిత వైద్య సేవలు అందించారు. ఆయిషా ఖాన్, ఆనంద్, సుబ్బరాజు పర్యటించి 11 మంది వృద్ధులకు సేవలు అందించారు. సంఘాధ్యక్షుడు అల్లూరి కరుణాకర చౌదరి, ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఆదివారం పైడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జరిగిన గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం ఏడుకొండలు జాతీయ పతాకావిష్కరణ చేసి మాట్లాడుతూ, ఎంతోమంది దేశ నాయకుల త్యాగాల ఫలితమే మనం స్వాతంత్రం వచ్చిందని, 1950 జనవరి 26వ తేదీన మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని అన్నారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్గా అంబేద్కర్ ఉండి ప్రధాన సభ విధానంలో రూపొందించిన రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ కమిటీ ఆమోదించిందని అన్నారు. ఈ రాజ్యాంగం ప్రకారం మన దేశ పరిపాలన జరుగుతోందని అన్నారు. ప్రతి విద్యార్థి చదువుకొని ఉన్నత స్థాయిలోకి వెళ్లి దేశానికి ఉపయోగపడాలని విద్యార్థులకు తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులచే నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఇర్రింకి నాగ సుబ్రహ్మణ్యం, కమిటీ సభ్యులు పి దుర్గాభవాని, స్వాతి, శివ, పాఠశాల ఉపాధ్యాయులు మూర్తి, రామలక్ష్మి, యేసుకృప, రామకృష్ణ, జయరాజు, విజయకుమారి, స్వరూపారాణి, ధనలక్ష్మి, ప్రసాద్ పాల్గొని మాట్లాడారు. ఇరిగవరం ఎంపీడీఓ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎంపీడీఓ ఏ శ్రీనివాస్ ఎగరవేశారు. మండల పరిషత్ అధ్యక్షులు కొప్పిశెట్టి అరవేలు మంగతాయారు, ఎంపీటీసీలు, సర్పంచులు, టీడీపీ నాయకులు వేండ్ర నాగరాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
అన్ని దేశాలు భారత రాజ్యాంగం వైపు చూసే విధంగా రాజ్యాంగం రూపుదిద్దిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయం, తాడేపల్లిగూడెం మండల పరిషత్ కార్యాలయ తదితర కార్యాలయాల్లో ఆయన జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎంతో మంది త్యాగతనుల ప్రాణాల త్యాగాల ఫలితంగా వచ్చిన స్వతంత్రాన్ని సద్వినియోగం చేసుకునే దిశలో 1950 జనవరి 26వ తారీఖున భారత రాజ్యాంగం అమలు మొదలైందని తెలిపారు. ఏ దేశంలో లేనటువంటి వాక్ స్వాతంత్రం, పత్రికా స్వేచ్ఛ, అంటరానితనం నిర్మూలన, అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు తదితర గొప్ప అంశాలతో రూపొందించబడిన రాజ్యాంగాన్ని కమిటీ తయారు చేసిందని అన్నారు. ఉండిలో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ స్తూపాల వద్ద ఉండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ పార్లమెంట్ సభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. స్వాతంత్ర ఫలాలు సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే విధంగా పాలకులు పంచాలని సూచించారు. ఎంతో మంది స్వతంత్ర సమరయోధుల త్యాగ ఫలితాల వల్ల దేశ ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారని చెప్పారు. పలువురు పేదలకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు పాతపాటి హరికుమార్ రాజు, నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జి వేగ్నేశ వెంకట గోపాలకృష్ణరాజు, మండల పార్టీ అధ్యక్షులు వారాడ గోపాలరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జంపన సూర్యనారాయణరాజు, అడపాల శ్రీనివాసరావు, గెద్దా భోగేశ్వరరావు, సొడదాసి గంగయ్య తదితరులు పాల్గొన్నారు. వచ్చేసిందండి. కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఇవాళ 76వ సంవత్సరంలో ఉన్నటువంటి రిపబ్లిక్ డే మనం పాల్పంచుకుంటున్నాం. ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ స్వాతంత్ర దినోత్సవం ఎందుకు గుర్తుంచుకోవాలంటే ఆగస్ట్ 15 రిపబ్లిక్ డే. ఎందుకంటే ఆ మహానుభావులు చేసిన త్యాగానికి మన స్వాతంత్రం రావటం, పైగా మన సొంతంగా మన దేశాన్ని మనమే కాన్స్టిట్యూషన్గా తయారు చేసుకుంటాం జరిగింది. కాబట్టి ఎందుకంటే ఆ మహానుభావులు చేసిన సాక్రిఫైస్ని మనం గుర్తుంచుకుని ఆయన్ని వాళ్ళకి ఏం కావాలి, ఏ స్వార్థం లేకుండా మనకి ఏది ఎమ్మెల్యే పదవా, సీఎం పదవా, పిఎం పదవా అనేది కాదు. వాళ్ళు మన దేశం స్వాతంత్రం, వాక్ స్వాతంత్రం కావాలి, విదేశీయుల నుంచి మనం స్వతంత్రంగా దేశాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఎంతోమంది త్యాగంతో కూడినటువంటి స్వాతంత్రం తర్వాత మన కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ లాంటి వాళ్ళు అందరూ శ్రద్ధగా దాన్ని ఎంతో స్టడీ చేసి ఈనాడు కూడా ఆనాడు పెట్టినటువంటి అంబేద్కర్ గారు పెట్టినటువంటి కాన్స్టిట్యూషన్ని ఈ వేళ దాకా, అంటే ఇన్ని జాతులు, ఇన్ని మతాలు, ఇన్ని ప్రాంతాలు ఇటువంటి ఉన్నది ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఈ దేశంలో ఉన్నటువంటి ఇన్ని భాషలో ఎక్కడ ఉండదు. ఇన్ని భాషలకి, ఇన్ని ప్రాంతాలకి, ఇన్ని రకాల మతాలకి, అన్నిటికీ కూడా ఆయన మహానుభావుడు ఏ రకంగా రాశాడో కానీ ఆ రాసినటువంటి కాన్స్టిట్యూషన్ మట్టికి ఈ వేళ కూడా చెక్కు చెదరకుండా మన అందరినీ ఒక మనిషిగా కలిసి ఉండేటట్టుగా ఆ చట్టం మనకి ఏర్పరిచాడు. అటువంటి మహానుభావుడు కూడా కొద్దిగా తెలుపుకోవాలి. 2025 ఆగస్టు 15వ తేదీ నాటికి ఉండి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ప్రారంభం కానున్నదని మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఉండిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల వైఫల్యం, మరికొన్ని కారణాల వల్ల ఉండి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు కొంతకాలంగా నిలిచిపోయాయని అన్నారు. దీనిపై తాను అనేక దఫాలుగా రైల్వే చీఫ్ ఇంజనీరింగ్ ఇతర అధికారులతో మాట్లాడారని చెప్పారు. అయితే ప్రస్తుతం నూతన కాంట్రాక్టర్ ఒప్పందం కుదిరిందని, ఆ పనులు కొరకు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. త్వరలో ఉండి ఆర్ఓబి పనులు ప్రారంభమవుతాయని బాపిరాజు తెలిపారు. 4.5 నెలల్లో ఈ పనులు పూర్తి చేసి వచ్చే ఆగస్టు 15వ తేదీ నాటికి ఉండి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ను ప్రారంభించి వినియోగంలోకి తీసుకువచ్చే అవకాశం ఉందని ఆయన వివరించారు. నర్సాపురం నుండి హైదరాబాద్కు వందే భారత్ రైలును ప్రారంభించాలని రైల్వే అధికారులను కోరినట్టు తెలిపారు. త్వరలో నర్సాపురం నుండి వందే భారత్ రైలు బయలుదేరుతుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వీరితో పాటు నర్సాపురం సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్లో పాత కోచ్లు మార్చి వాటి స్థానంలో కొత్త బోగీలు ఏర్పాటు చేయవలసిందిగా అధికారులను కోరినట్లు తెలిపారు. ఆగి నేను ప్రత్యేకంగా ఆ ట్రాక్టర్ యాంకర్ అనే మనిషి అక్కడ కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. అది సెకండ్ ఇచ్చి వచ్చాను. ఇది ప్రత్యేకంగా ఇది బెదవాడలో కాంట్రాక్టర్ గారికి అందింది. దాంట్లో ఉన్న ఆర్డర్ ఏంటంటే ఆర్డర్ కూడా కాపీ నా దగ్గర ఉంది. కేవలం 60 రోజుల లోపల
నువ్వు అది స్టార్ట్ చేయాలి, 60 రోజుల లోపల స్టార్ట్ చేయకపోతే మళ్ళీ క్యాన్సిల్ అవుతుందని, దానికి డిపాజిట్ 1,60 లక్షలతో కట్టాలని, మరి ఈ స్టార్ట్ చేయకపోతే ఆ డిపాజిట్ పోతుందని అన్ని కండిషన్లతో ఇవ్వడం జరిగింది. మొదలెట్టాడు, ఆల్రెడీ మొదలెట్టేశాడు, ఇవాళ మొదలు పెట్టేశాడు. నా దృష్టిలో అది మరి రఘురామకృష్ణరాజు గారి దృష్టి కూడా నేను తీసుకెళ్ళడం జరిగింది లోకల్ ఎమ్మెల్యేగా. నేను ఆగస్టు 15 లోపల అది స్వాతంత్రం దినోత్సవం నాటికి దాన్ని పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయమని చెప్పాను. నాకు విశ్వాసం ఉంది ఆ కాంట్రాక్టర్ మీద. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే కూడా పర్సూ చేయగలుగుతాడని నమ్మకం నాకు ఉంది. ఏదైనప్పటికీ కూడా ఆగస్టు 15కి ఈ ఆర్ఓబి ఓపెన్ అవుతుంది అనేటువంటి నమ్మకం కూడా నాకు ఉంది. దాన్ని చాలా సంతోషమైన వార్తని మనం చేసుకుంటున్నాను. ఇంకా రైల్వేలో ఈ గేట్లకే కాకుండా మిగతాయి కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఇంకా కొత్తగా రైలు విషయంలో కూడా మరి వందే భారత్ కూడా మళ్ళీ స్టార్ట్ చేయాలనేటువంటి ఆలోచన ఉంది భీమవరం నుంచి. అది కూడా చేస్తాం. అది కాకుండా నరసపూర్ రైలు ఎప్పటి నుంచో ఉంది మనకి. ఆ పాత పెట్టెలే వెళ్తున్నాయి. పాత పెట్టెలు కాకుండా కొత్త పెట్టెలు కావాలని చెప్పి అడగడం జరిగింది. దానికి కూడా అంగీకరించారు రైల్వే వాళ్ళు. వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అయితే ఆ కొత్త పెట్టెలు క్లీన్ చేయడానికి నరసపూర్లో ఆ పర్టికులర్ టీం ఉంటుంది, వాళ్ళు లేరు. కాబట్టి ఆ కొత్త టీం వేసిన తర్వాత ఆ పెట్టెలు వస్తాయని చెప్పి అన్నారు. ఆ టీం కూడా వేయడానికి కూడా చీఫ్ ఇంజనీర్ గారు ఒప్పుకున్నారు. ఈ శుభార్త కూడా మనం చెబుతున్నాం. ఏదైనా రాజకీయాలకు అతీతంగా ఇవాళ రిపబ్లిక్ డే అంటే అందరిది, ఇది పార్టీది కాదు, ఒక కులాంది కాదు, మతాంది కాదు. ఈ దేశంలో చాలా ఆనందించవలసినటువంటి రోజు ఇది. అన్నిటికీ అతీతంగా మనందరం అన్నదమ్ముల భావంగా సోదర భావంగా కలిసి ఉండి ఇది పండగ చేసుకోవాలి. మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఉండి మండలం చెరుకువాడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సర్పంచ్ కొండవీటి సాంబశివరావు సౌజన్యంతో భీమవరం ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి వారిచే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ పెనుమెచ్చ సూర్య సౌమిత్ ఉచిత నేత్ర వైద్య పరీక్ష నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఆపరేషన్లు, కళ్ళజోళ్లు అవసరమైన వారికి అతి తక్కువ ధరకు అందజేస్తామని డాక్టర్ సూర్య సౌమిత్ చెప్పారు. సర్పంచ్ సాంబశివరావు మాట్లాడుతూ పేద ప్రజల కోసం ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. ఉచిత వైద్య సేవలు అందజేసిన ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ పెనుమెచ్చ భాస్కర్ రాజును, నేత్ర వైద్యులు డాక్టర్ పెనుమెచ్చ కృష్ణ చైతన్య, డాక్టర్ సూర్య సౌమిత్లను అభినందించారు. ఆకువిడు లయన్స్ క్లబ్ నాయకురాలు మోరా జ్యోతిరెడ్డి మాట్లాడుతూ అన్నిటికంటే కంటి చూపు చాలా ప్రధానమైందని, కంటి సమస్యల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కార్యక్రమంలో దాసరి, సనాతన, ఇరింకి సత్యనారాయణ, బుజ్జి, కొండవీటి నాగవెంకట సత్యనారాయణ, పెనుమెచ్చ హిమాద్రిరాజు, కుచ్చు శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సౌమిత్. భీమవరం ఐడియల్ విజన్ హాస్పిటల్ నుంచి ఈవేళ చెరుకువాడలో ఉచిత క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది. అలాగే లోకల్ ఆర్గనైజర్స్ అండ్ స్కూల్ మేనేజ్మెంట్ అందరూ చాలా చక్కగా అరేంజ్ చేశారండి, పేషెంట్స్కి ఎవరికి ఇబ్బంది లేకుండా. సో పేషెంట్స్ కూడా చాలామంది వచ్చారు. అందరికీ వీలైనంత వరకు ఇక్కడే ట్రీట్మెంట్ అయ్యేలా చూస్తున్నాం. ఇంచేతన ఆపరేషన్స్ కానీ, లేజర్స్ కానీ, ఇతర పై పరీక్షలను అవసరమైన వాళ్ళకి మాత్రం హాస్పిటల్ రమ్మని అది తక్కువ ధరలోనే జరిగేలా చూస్తామని చెప్పి ప్రామిస్ చేయడం జరిగింది. సో ఇలాంటి క్యాంప్స్ మళ్ళీ చుట్టుపక్కల అన్ని విలేజ్లో కూడా చేద్దాం అనేది ఉద్దేశం. సో అందరూ చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. సో ఇలాంటి క్యాంప్స్ మళ్ళీ చేయాలని కోరుకుంటూ. వీరవాసర మండలం రాయకుదు జిల్లా పరిషత్ హై స్కూల్లో ప్రధానోపాధ్యాయులు కానుకొల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. నుదురుపాటి బాలగంగాధర శాస్త్రి, లలిత దంపతులు హైస్కూల్లో చదువుతున్న 5 పేద విద్యార్థులకు ఒక్కొక్కరికి 1000 రూపాయల వంతున సహాయాన్ని అందించారు. గ్రామ సర్పంచ్ గెడ్డం భారతి, చైర్మన్ సెలా భవానీ, మండల పరిషత్ ఉపాధ్యక్షులు అడ్డాల శ్రీరామచంద్రమూర్తి, గెడ్డం భాస్కరరావు, దుర్గా ప్రసాద్, సభ్యులు కడలి వాసు, పంజా గణేష్, ఉపాధ్యాయులు వీరవల్లి నాగేశ్వరరావు, రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎస్టీయూ పెరవల్ యూనిట్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా 2024 జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ఏ పద్మలత, డివివిఎస్ఎన్ ప్రసాద్, కె శాంతారావులకు పెరవలిలో ఎక్కువ సంవత్సరాల నుండి పనిచేసి విశేష సేవలు అందించిన డి రామకృష్ణకు సత్కార సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పెరవలి పాఠశాలలో తూర్పుగోదావరి ఆర్థిక కార్యదర్శి అర్జునుడు, ఎస్టీయూ మండల ప్రెసిడెంట్ కె వెంకటేశ్వరరావు, ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి డి కృష్ణ చేతుల మీదుగా సన్మానించారు. కార్యక్రమంలో రాఘవరెడ్డి, వి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
ఆదివారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్ కళాశాల ఆవరణలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ ముఖ్య అతిథులకు స్వాగతం పలికారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం పోలీసు బృందాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ భవనం నుండి వాటి స్వేచ్ఛ నరసింహ కిషోర్ and AS Additional Superintendent of Police are on the beautifully decorated vehicle who are going to visit and inspect and review the beautiful parade of 76th Republic Day celebrations. They are on the way. It is a movement. శుక్రవారం రాజమహేంద్రవరం జిల్లా కోర్టు ఆవరణలో 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, లీగల్ సర్వీస్ సభ్యులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకి రాజ్యాంగకర్తలైన అంబేద్కర్ గారి దగ్గర నుంచి దానిలో డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా 2 సంవత్సరాల 11 నెలల 15 రోజులు శ్రమించి వివిధ దేశాల నుండి మనకి వివిధ విభాగాల్ని అన్వయించుకుని మన దేశానికి ఏదైతే వర్తిస్తుందో అనేటువంటి అంశాలన్నింటినీ తీసుకొని మన భారత రాజ్యాంగాన్ని నవంబర్ 26, 1949కి పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత మనం ఈ రోజు నుండి అంటే జనవరి 26, 1950 నుండి కాన్స్టిట్యూషన్ ని ఇంప్లిమెంట్ చేసుకున్నాము. దానిలో భాగంగానే ప్రతి సంవత్సరం జనవరి 26న రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. మనకి రాజ్యాంగంలో ఇచ్చిన హక్కులే కాకుండా విధులను కూడా అందరూ సక్రమంగా నిర్వర్తించి మన దేశం సుభిక్షంగా ఉండాలని చెప్పి మాకు 4th పిల్లర్ అయినటువంటి జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ తరపు నుండి కూడా మేము ఎప్పుడూ కూడా రెప్యుటేషన్ ని అప్హోల్డ్ చేస్తామని చెప్పి మా వంతు బాధ్యతలుగా నిర్వర్తిస్తామని చెప్పి మేము కూడా ఈ రోజు ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు రాజనాథ్ రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అధ్యక్షుడు రామ్మోహన్ రావు జాతీయ జెండా పతాకాన్ని ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ స్వతంత్రం కోసం ఎంతో మంది మహనీయులు త్యాగ ఫలితంగా ఈ రోజు మనందరం కూడా స్వేచ్ఛా స్వతంత్రాలతో బతుకుతున్నామని, ఆ మహనీయుల త్యాగ పుణ్యాలే ఇందుకు నిదర్శనమని అన్నారు. మన భారతదేశ ప్రజలందరూ కూడా ఆ మహనీయుల అడుగుజాడల్లో నడిచి మన భారతదేశాన్ని మనమే రక్షించుకోవాలని ఆయన కోరారు. కేంద్ర మోడీ ప్రభుత్వ రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలపై ఏలూరులో రైతులు, కార్మికులు కదం తొక్కారు. రిపబ్లిక్ డే సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక ఇచ్చిన పిలుపులో భాగంగా రైతు సంఘాలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం పాత బస్టాండ్ సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. వసంత మహల్ సెంటర్ వరకు ప్రదర్శన చేపట్టారు. కార్మిక హక్కులు హరించే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, వ్యవసాయ కార్పొరేటీకరణ విధానాలు ఆపాలంటూ నినాదాలు చేశారు. ఈనాటి బంగారు మాట. జీవితంలో విలువలు నేర్పించేదే నిజమైన విద్య. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.